హాయ్ కుకింగ్ లవర్స్, చికెన్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. ఈ చికెన్ని కొంచెం వెరైటీగా చాలా టేస్టీగా ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ చికెన్ని బాగా శుభ్రంగా కడిగి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను. ఈ హాఫ్ కేజీ చికెన్లోకి మనం ముందుగా కొన్ని మసాలాలు కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకుంటే చికెన్కి చక్కగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1 టీ స్పూన్ వరకు పచ్చి కొత్తిమీర పౌడర్, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మసాలాలని చక్కగా పట్టేటట్టు మనం ఈ చికెన్ని చక్కగా ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ దీన్ని మనం మసాలా అంతా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత చికెన్ని ఒక అరగంట పాటు ఇలాగే పక్కన పెట్టి ఉంచుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకుంటే మన కర్రీ చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఒకవేళ టైం లేకపోతే డైరెక్ట్ అలాగే కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి మనం మసాలాలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకులు, 3 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, బగారా పువ్వు, అలాగే సాజీరా. ఈ కర్రీలో సాజీరా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి ఒక 4 లవంగాలు. ఆ తర్వాత ఇవి మాడిపోకూడదు. అవి వేసిన తర్వాత వెంటనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇది మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే మనం ముందుగానే వేసుకున్నాం కదా. 1/2 టీ స్పూన్ పోపులో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ఆ తర్వాత ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకున్న తర్వాత ఇందులోకి పసుపుని ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మసాలాలు పట్టించి పెట్టిన చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. చికెన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ని ఆయిల్లో మగ్గించుకోవాలి. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా చక్కగా బయటకు వస్తుంది. ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చికెన్ని చక్కగా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటని హైలోకి మార్చకూడదు, మీడియంలో పెట్టుకొని చక్కగా మనం చూడండి వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ చక్కగా ఫ్రై అయిపోయి మంచి కలర్లోకి వచ్చింది కదా. చూస్తుంటే అర్థమైపోతుంది. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇలా 2 గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత చికెన్ని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది గ్రేవీకి సరిపోతుంది, అలాగే చికెన్ ఉడకడానికి కూడా కరెక్ట్గా సరిపోతాయి వాటర్. మరీ ఎక్కువగా తీసుకుంటే కొంచెం వాటర్గా ఉంటుంది. 2 గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మనం చికెన్ని ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అలా ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, చికెన్ చక్కగా ఉడికిపోయి గ్రేవీగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. మనం ఈ చికెన్లో కొబ్బరిని యాడ్ చేసుకున్నాం కదా. చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి ఫ్లేవర్ వల్ల. మీరు ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా అలా కొబ్బరి వేసుకొని చూడండి, కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయి చికెన్ చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చికెన్ కర్రీని చేసుకుని మనం బగారా రైస్తో కానీ లేదంటే ప్లెయిన్ బిర్యానీ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి.